జనం జనం జనమే జనం జనానికి జగన్ కు ఉన్న అనుబంధం అలాంటిది. జగన్నాథ సంక్షేమ ప్రగతి రథ చక్రాలు కదిలాయి. మద్దతుగా మనసారా ప్రేమతో వేలాదిగా ప్రజలు తరలివచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చి మేనిఫెస్టో అమలుకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ప్రజల ముఖ్యమంత్రి పట్ల అపురూప ఆప్యాయతలు చూపుతూ ఆశీర్వదిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, గత పాలకులు ఎన్నడూ ఆలోచించని విధంగా పారదర్శక ప్రజా పాలనను ఆవిష్కరించిన జననేత పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమానురాగాలు అమూల్యమైనవి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మోసాల చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. తన పాలన 5 ఏళ్లలో జరిగిన సంక్షేమ అభివృద్ధిని వివరించిన ఆయన, నారావారి పాలన రాకుండా చూసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఒక్క వైఎస్ జగన్ ఎదుర్కొనేందుకు 3 జెండాలు కలిశాయని, పొత్తుల ఎత్తుల జిత్తులతో మరోమారు మోసం చేయటానికి కూటమి పెద్దలు వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. వైఎస్ జగన్ మార్క్ సంక్షేమాభివృద్ధిని మరింత బలోపేతం చేసుకుందామని ప్రజలకు మరోమారు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో తాను ఆవిష్కరించిన సరికొత్త సంక్షేమాభివృద్ధి శకాన్ని మరింత బలోపేతం చేయడానికి, పేదల భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడానికి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేసేందుకు మరోసారి చారిత్రక విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో బస్సు యాత్ర ప్రారంభించారు వైఎస్ జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 21 రోజుల పాటు సాగే ఈ యాత్ర మొదటి రోజున వైఎస్ఆర్ జిల్లాలో వెల్లువెత్తిన ప్రజల ఆదరాభిమానాల మధ్య కొనసాగింది. బస్సు యాత్ర రెండో రోజున నంద్యాల జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా నంద్యాల నగరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ జన సముద్రాన్ని తలపించింది. జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించడానికి తరలివచ్చిన జనసంద్రానికి నమస్కరిస్తూ వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం వైఎస్ జగన్. మన నంద్యాల ఈరోజు అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తా ఉంది. ఈరోజు మన నంద్యాల సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈరోజు నంద్యాలలో ఒక సముద్రంలా సిద్ధమనంటోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఓటేస్తే రాష్ట్రం 5 ఏళ్లు ముందుకు పోతుందని అన్నారు. పొరపాటున కానీ చంద్రబాబుకి ఓటేస్తే 10 ఏళ్లు వెనక్కి వెళ్తుందని హెచ్చరించారు. గత 5 సంవత్సరాలుగా తన ప్రభుత్వం అందించిన పాలనపై ఇతరులతో చర్చించాలని సభకు వచ్చిన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇతర పార్టీలకు ఓటేసిన వారు కూడా ఓసారి ఆలోచించాలని కోరారు. మోసాల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని పిలుపునిచ్చారు. మళ్లీ నారా పాలన తెస్తామని దుష్ట శక్తులు అంటున్నాయని, వారిని అడ్డుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇదే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇదే చంద్రబాబు గారి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేసింది మీకు ఎవరికైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 తాను చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు చెబితే ఒక స్కీము గుర్తుకు రాదు. ఆయన పేరు చెబితే ఆయన చేసిన మంచి ఒక్కటి కూడా గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా?
చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుందో తెలుసా? రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు. బషీర్బాగ్లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు. రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతులను నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు. చంద్రబాబు దుష్ట పాలనను పొత్తులు పెట్టుకుని మరలా వంచడానికి వస్తున్న పార్టీల నైజాన్ని చీల్చి చెండాడిన వైఎస్ జగన్ సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి 3 పార్టీలు ఏకమయ్యాయి, బీ కేర్ఫుల్ అని హెచ్చరించారు. ఇటు జగన్ ఒక్కడు, అటు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, వీరికి కాంగ్రెస్ కూడా తోడైందని వర్తమాన రాజకీయాల కుట్రలను కళ్లకు కట్టినట్టు వివరించారు. పొత్తు జిత్తులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మీ అందరినీ దేవుడిని నమ్ముకొని ఎన్నికల బరిలో ఉంటే చెడు చేసిన బాబు పొత్తుల్ని, మోసాలని, అబద్ధాలని, కుట్రల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యేది ఒక్కటే, మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడడానికి, యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. 58 నెలల్లో ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమాన్ని అందించామని, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక అడుగులు వేశామని సాక్ష్యాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. చంద్రబాబు చేసిన తప్పులను సరిచేశామని, ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నామని మరోసారి తన పార్టీని ఘనంగా ఆశీర్వదించాలని కోరారు. నాటికి నేటికి పాలనలో వచ్చిన మార్పులను గమనించాలని, వాటిపైన చర్చించాలని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్నం ఉడికిందా లేదా అని తెలియటానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలని అంటారు. రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం ఎలా సాధ్యమైందో తెలుసుకోవటానికి ఏదో ఒక గ్రామంలో జరిగిన సంక్షేమ అభివృద్ధిని పరిశీలిస్తే చాలని భావించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అందులో భాగంగా ఆయన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో ఎర్రగుంట్ల గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడి ప్రజలతో ముచ్చటించి పలు విషయాలను వారితో పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల గ్రామం. ఈ పల్లెలో 2 సచివాలయాలు పనిచేస్తున్నాయి. 2 సచివాలయాల పరిధిలో మొత్తం ఉన్న ఇళ్లు 3005. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఏ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారనే సమాచారాన్ని తెప్పించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామంలో 93.6% మంది లబ్ధిదారులున్నారనే విషయం తెలుసుకున్నారు. అదే విషయాన్ని గ్రామస్తులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల రూపురేఖలు మారాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. స్కూళ్ళు మారిపోయాయి. స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి. టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లెడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడ్డాయి. ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి రైతులను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఉచిత పంటల బీమా కింద. ఇంతకు ముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలా మందికి తెలియదు. అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తూ ఉన్న గొప్ప ప్రక్రియ. స్కూళ్ళు మారాయి. గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి. ఆరోగ్యశ్రీ విస్తరించింది. ఏకంగా 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఏకంగా 25 లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే
25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మార్పులన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనది మహిళా పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడూ అంటుంటారు. ఆయన అలా అనడం వెనుక బలమైన కారణం ఉంది. తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో సింహభాగం మహిళలకే అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత కల్పించాలనే సంకల్పంతో పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అమల్లోకి తెచ్చారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీని చంద్రబాబు ఎగ్గొడితే ఆ హామీని తాను అమలు చేస్తానని ధైర్యంగా చెప్పిన నేత వైఎస్ జగన్. అలా చెప్పడమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసి ఒక్క ఈ హామీ అమలు ద్వారా పొదుపు మహిళలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూర్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు చేయూత పథకం ద్వారా, కాపు మహిళలకు కాపు నేస్తం ద్వారా, అగ్రవర్ణాల్లోని పేద కుటుంబాల మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ వారు చిరు వ్యాపారాలు చేసుకుని కుటుంబాలను నిలబెట్టుకునేలా చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ 50% మహిళలకే దక్కేలా రిజర్వేషన్ కల్పించారు. అంతేకాదు, వారు రాజకీయాల్లో రాణించడానికి వీలుగా సముచితంగా సీట్లు కేటాయిస్తున్నారు. ఫలితంగా మనం చూస్తున్న ఇలాంటి మహిళలు ఎంతో ధైర్యంగా ముఖ్యమంత్రి ముందు తమ సాధికారతను ఘనంగా చాటుతున్నారు. ఒక్క ఏపీలోనే ధైర్యవంతులం మేము, ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మాకేం జగన్ అన్న ఉన్నారు. మా పిల్లలకి చదువు చెప్పిస్తారు, పొదుపులలో లోన్స్, బ్యాంకులలో లోన్స్, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని 5 years అవుతుంది సార్ మేము. దిస్ ఈస్ ద ట్రూత్ సార్. మిమ్మల్ని చూసి, మీ రూలింగ్ ని చూసి పాలిటిక్స్ లేక వచ్చినాను సార్. ఐఎమ్ ఎంపీటీసీ సార్. ఇంత ధైర్యం ఇస్తారా జగన్ అన్న, ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగన్ అన్న సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక రంగాలపై విద్య, వైద్య రంగాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. దీనికి నిదర్శనమే మనం చూస్తున్న ఈ తండ్రి స్పందన. సర్జరీలు 3 చేయాలని అన్నారన్న. 3 సర్జరీకి గాను 5 లక్షల రూపాయలలో నాకు 2 సర్జరీలు జరిగాయన్న. నా కొడుకు ఇతనే అన్న. 2 సర్జరీలు జరిగాయి. మంచాన పడుకొని ఉన్న కొడుకు ఇప్పుడు నిలబడుతున్నాడన్న. 3వ సర్జరీకి కూడా ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన 25 లక్షల రూపాయల సర్జరీలో కూడా నా కొడుకు నడుస్తూ మీ దగ్గరికి వస్తాడని నేను కోరుకుంటున్నా అన్న. నా కొడుకు ప్రాణం నిలబెట్టిన జగనన్న, ఇది నిజాయితీగా నేను ధైర్యంగా చెప్పుకోగలను. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లబ్ధిదారులు లక్షలాది మంది ఉన్నారు. వారంతా వైఎస్ జగన్ ను కలవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తమకు జరిగిన మేలు చెప్పి కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకుంటున్నారు. అయితే అందరికీ ఆ అవకాశం లభించదు. లభించిన వారు మాత్రం ఇదిగో ఇలా తమ ప్రేమను తెలియజేస్తున్నారు. ఈ అబ్బాయికి సార్ పుట్టుకలోనే హార్ట్ ప్రాబ్లం ఉండే సార్. ఎక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్, ఎంఎస్ హాస్పిటల్కి. అక్కడ 6 లక్షలు అడిగా సార్. తెప్పించే స్తోమత లేక మీరు పెట్టారు కదా సార్ తిరుపతిలో, ఆ హాస్పిటల్లో సర్జరీ చెప్పించాను సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇప్పుడు ఈ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు సార్. నమస్తే జగనన్న, నీ మేలు ఎప్పటికీ మర్చిపోం మేము. నా కొడుకు ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే నువ్వే జగనన్న, నువ్వే జగనన్న. గతంలో నాయకులాగా నువ్వే రావాలా, నువ్వే రావాలా. ఒక్క అవకాశం అన్నా, మా ఫ్యామిలీలో నువ్వు ఒకటిగా ఉండాలన్నా. ఒక్క ఫోటో అన్న, ఒక్క అవకాశం. ఎవరమ్మా ఆయన అంటే జగన్ మామ ఏం చెబుతాను. ఇది మాటలతో వర్ణించలేని అభిమానం. ఇది కొన్ని పదాల్లోనో కొన్ని వాక్యాల్లోనో చెప్పలేని ప్రేమ. ప్రజలకు విశ్వసనీయ నాయకునికి మధ్య ఉన్న అనుబంధం ఇది. ఆప్యాయంగా పలకరించే నాయకుడు, అంతే ఆప్యాయంగా స్పందించే ప్రజలు. కాంబినేషన్ గ్రేట్. ఇది ప్రజా రాజకీయాల్లో చెరగని సంతకం. బస్సు యాత్ర దారులన్నీ పూల దారులయ్యాయి. మమతలు, మమకారాలు వెల్లువెత్తాయి. పీపుల్స్ ముఖ్యమంత్రిని చూడటానికి
పలకరించటానికి చాలా సమయం పాటు ఎదురు చూసిన మనుషుల్లో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. ఎప్పటి నుంచో చూడాలనుకున్న ఆత్మ బంధువు కళ్ల ముందు కనిపించేసరికి ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ప్రజల్లో ఉత్సాహము, ఈ కార్యకర్తల ఊపు చూస్తుంటే కంపల్సరీ 175 గెలుస్తాడు జగన్. తప్పకుండా ముఖ్యమంత్రి భారీ మెజార్టీతో అవుతాడు. ఇంత ఎండలో వచ్చారు కదా, మీరు ఎందుకు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చోవాలనుకున్నారు? స్టార్టింగ్ ఫస్ట్ గ్యాలరీకి వచ్చారు. జగన్ అంటే ప్రేమ, జగన్ అంటే అభిమానం, నమ్మకం ఉన్నాం. జగన్ అంటే మాకు ధైర్యం. ఇది అమూల్యమైన అభిమానం, అభిప్రాయం. ఎన్ని కోట్ల రూపాయలిచ్చినా ఇలాంటి స్పందన లభించదు. ఒక నాయకుడు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఇలాంటి అభిమానుల ఆప్యాయతలు, స్వాగతాలు పొందగలుగుతాడు. ఈ అభిమానులు వందలు, వేలల్లో కాదు, లక్షల్లో వైఎస్ జగన్ సభలకు, కార్యక్రమాలకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనే కార్యక్రమాలను, సభలను టీవీలో చూడొచ్చు. మరుసటి రోజు పేపర్లలో చదివి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ జనం అలా అనుకుంటున్నవారు కాదు. స్వయంగా వైఎస్ జగన్ను చూడాలని, ఆయనతో మాట్లాడాలని, యోగక్షేమాలు చెప్పుకోవాలని పరితపించేవారే వీరందరూ. ఎంతటి ఇబ్బందినైనా ఎదుర్కొంటాం, మా కోసం ఎంతో చేస్తున్న నాయకుడికి అండగా నిలుస్తామనేవారు బస్సు యాత్రదారుల్లో కోకొల్లలు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ పథకాలు ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి మాట మీద నిలబడ్డారు. 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. దాంతో నేడు గడప గడపకు ప్రభుత్వం చేరుకుంటోంది. దాని ఫలితమే బస్సు యాత్రకు లభిస్తున్న ఈ అపూర్వ జనాదరణ. మేలు చేసిన వారిని జనం మర్చిపోరు, గుండెల్లో పెట్టుకుంటారు అనడానికి ఈ అద్వితీయ ఆదరణే నిదర్శనం. ఇంత దూరం నుంచి నడిచొస్తున్నారు కదా, మీరందరూ మీ ఊరు నుంచి వస్తున్నారు. ఎందుకు ఇంత ఆనందము, లేకుంటే ఇంత సంతోషము? ఒక మీటింగ్ వస్తున్నట్టు మీలో ఉంది, ఏంటి కారణం? సంక్షేమతాలు ఫుల్ ఇచ్చాడు, మాకు అందరికీ సంక్షేమతాలు ఫుల్కి ఇచ్చాడన్నా. ప్రజలందరికీ బాగా చేస్తాడు, అధికారం ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క పథకాన్ని ఇంటింటికి అందించి పెన్షన్ కి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తున్నాడు. ఇంటి పట్టాలు ఎవరెవరు ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తున్నాడు. ఏది ఒక్క పథకం కానీ మిస్ కాకుండా 50 ఇండ్లకు ఒక వాలంటీర్ను పెట్టి. బస్సు యాత్ర దారుల్లో పూల వర్షం కురిసింది. మనవణ్ణి కళ్ళారా చూడాలని, ఆశీర్వదించాలని వచ్చిన ఇలాంటి పెద్దవాళ్ల ఆప్యాయతలకు కొదవే లేదు. క్లాస్, మాస్ తేడా లేదు. ఈ వర్గం, ఆ వర్గం అని లేదు. సకల వర్గాల ప్రజలు పోటెత్తడంతో బస్సు యాత్ర, బహిరంగ సభలు జన సునామీలను తలపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్కు సంక్షేమాభివృద్ధితో సాధికారులైన ప్రజలు వందలు, వేలు కాదు, లక్షలాదిగా రోడ్ల మీదకు వస్తున్నారు. జగన్ నినాదాలతో అపారమైన, అపూర్వమైన ప్రేమానురాగాలను అసాధారణ రీతిలో కురిపిస్తున్నారు. జగన్ సిద్ధమైతే మేము కూడా సిద్ధమే. ఎన్ని విధాలుగా ఎవరు ఎన్నొచ్చినా కూడా మేము సిద్ధం. ఎంత పందెం పెట్టుకున్నా అంటే అంత పందెం పెట్టుకున్నాం. జగన్ వచ్చేది అసలు ఎవడు రానికి వీలేదు. జై జగన్. ముగ్గురు పిల్లలు చదువుతున్నారు, డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నాడు. ఆ అబ్బాయికి చదువు అది అన్ని ఫీజు వచ్చినాయి, ఇంటర్మీడియట్కి వచ్చినాయి. ముగ్గురు అబ్బాయిలు అంటే ముగ్గురికి వచ్చినాయి. నాకు ఆరోగ్యశ్రీ కాళ్ళు మొన్న ఇరిగితే మా అబ్బాయికి డబ్బులు పడ్డాయి. మళ్ళీ మా జీవనోపాధి వచ్చేసింది, మాకు ఇండ్లు వచ్చేసింది. అనేక విధాలుగా మాకు జగన్మోహన్ రెడ్డి తరఫున వాలంటీర్స్ బాగా పనిచేసి అన్ని పథకాలు తెప్పించడం జరిగింది. సంక్షేమాభివృద్ధి పాలనంటే ఏదో చెప్పడం కాదు, చేసి చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో రికార్డులు సృష్టిస్తున్నారు. పలు విప్లవాత్మక సంక్షేమ పథకాల ద్వారా ఇంట బయట ప్రశంసలు పొందుతున్నారు. అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పేదరికాన్ని తొలగించడంలో ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రజల సాధికారతే అసలు సిసలైన అభివృద్ధి అని ప్రత్యేక నిర్వచనం ఇస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ ప్రజల్లో కనిపిస్తున్న ఈ సంతోష తరంగాలు. 5 ఏళ్లలో 2 ఏళ్ల పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరైన సంక్షోభ పరిస్థితుల్లో సంక్షేమం ఎక్కడా తడబడలేదు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది కదా అని ఒక్క పథకాన్ని కూడా ఆపలేదు. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అందుకే అలాంటి ప్రజా ప్రభుత్వాన్ని సీఎం జగన్ అందించాడు కాబట్టే, ప్రతి అడుగులో వ్యవస్థలో మార్పులు తెచ్చారు కాబట్టే బస్సు యాత్రకు ఇంతటి అపూర్వమైన ఘన స్వాగతాలు లభిస్తున్నాయి.